చేసి అంటే ఫిక్షనల్ యాడ్ ఆబ్వియస్లీ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ పుల్వామా అటాక్కి సంబంధించి స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ ఉండబోతుందా, లేకపోతే అందులో కూడా ఏమైనా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఏమైనా యాడ్ చేసి కానీ అంటే లైక్ వార్కి సంబంధించి కానీ కొన్ని కొన్ని హిస్టారిక్ క్యారెక్టర్స్ ఏమైనా చూపించబోతున్నారు? అంటే క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని తీసుకోలేదు, బట్ రియల్ లైఫ్ పైలట్స్ని చాలామంది కలిసినప్పుడు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఇవన్నిటిని లేకపోతే ఇవన్నిటి తీసుకునే డిజైన్ చేయడం జరిగింది. సినిమాలో నా క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, నవ్దీప్ క్యారెక్టర్ కానీ, అలీరేజా క్యారెక్టర్ కానీ, అంటే యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ ఉండాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళతో కూర్చుని చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యి, ఎందుకంటే ఎంత కాదన్నా వాళ్ళు ఒక పారామీటర్లోనే ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ కానీ అలాంటి వాళ్ళే మిలిటరీలోకి రాగలుగుతారు, అలాంటి వాళ్ళే ఎయిర్ ఫోర్స్లో రాగలుగుతారు. సో దానికి ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి చూపించాలి జనాలకి, ఎందుకంటే మనం రోజు కలవం అలాంటి వాళ్ళని. సో ఐ థింక్ ఈ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది మనం ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళకి. సో దాని ప్రయత్నంగా మేము ఎంత క్లోజ్ అయితే అంత చూపించాలన్న ఉద్దేశం మాకు ఉంది. ఎపిసోడ్స్ ఇన్సిడెంట్ అయితే ఏదైతే పుల్వామా జరిగిందో అది ఎలా జరిగింది అనేది మాత్రం మాకున్న రీసెర్చ్తో యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ మేము చూపించడం జరిగింది. డెఫినెట్లీ ఏంటంటే కొన్ని మిషన్ వెనకాల మాట్లాడేవి కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పటికీ దే ఆర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి వాటికి, అవి మనం ఇప్పటికీ అది మన వార్ సీక్రెట్స్, అవి చెప్పకూడదు. బట్ లక్కీగా వాళ్ళతో మేము డిస్కస్ చేసాం. అంటే ఏంటంటే మేము యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ ప్లానింగ్ కానీ ఎలా చేస్తారో, వాళ్ళ ఫార్మేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మాత్రం మేము నిజంగా, ఎందుకంటే ఈ ఏరియల్ బ్యాక్డ్రాప్లో తెలుగులో ఇప్పుడు సినిమా రాలేదు. సో ఈ డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది సినిమా అందరికీ, చాలా ఏం జరుగుతుందని ఒక ఆసక్తికరంగా ఉంటుంది. ప్లస్ ఈ ఎపిసోడ్ అందరికీ తెలుసు కాబట్టి అసలు దీని వెనకాల ఏం జరిగింది, కథ ఏంటి అనే విషయం రేపొద్దు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూత్ మ్యాక్సిమం వ్యాలంటైన్స్ డే అంటే February 14th రాబోతుంది కాబట్టి ముందు నుంచి వ్యాలంటైన్స్ వీక్గా పరిగణించబడి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బేసిక్గా. కానీ ఫ్రమ్ 2019 బ్లాక్ డేగా కూడా అందరూ ట్రీట్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఇప్పుడు 2019లో పుల్వామా అటాక్ జరిగింది కాబట్టి ఆ ఒక్కరోజు అందరూ బ్లాక్ డే కింద బ్లాక్ డీపీస్ పెట్టేసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఆ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వ్యాలంటైన్స్ డే రాగానే పుల్వామా అటాక్ గుర్తొచ్చే విధంగా, అంటే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కూడా గుర్తు రావాలి అనే విధంగా ఈ సినిమాని రూపొందించారు. అంటే నిజంగా సినిమా గుర్తుండాలని కాదు, సినిమాలో వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ గుర్తు రావాలనే ఉద్దేశంతో చేసాం ఈ సినిమా. అంటే అందరికీ, ప్రతి భారతీయుడికి లోపల దేశభక్తి అనేది ఉంది, అది టైం టు టైం ఏదో ఒక విధంగా బయటకు వస్తూ ఉంటుంది. బట్ అంటే అలా ఒక డే మార్క్ చేసుకుని చెప్పడం కూడా తప్పు కాదు, ఎందుకంటే మనం ఒకరోజు గుర్తు చేసుకోవడానికి అలా అనుకోవడం కూడా మంచిదే. బట్ అది సడన్గా వచ్చి సడన్గా పోవడం ఉండకూడదు, మనసులో ఎప్పటికీ ఉండాలి. ఐ థింక్ ఈ సినిమా ప్రయత్నం ఏంటంటే అది ఒక్కసారి అందరికీ గట్టిగా గుర్తు చేద్దామని, అది ఒక ఎంటర్టైనింగ్ వేలోనే చెప్దామని, మళ్ళీ అంటే ఒక డాక్యుమెంటరీ లాగా లేకపోతే బోర్ కొట్టేలా కాకుండా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో, రియల్ ఇన్సిడెంట్స్తో ఇవన్నీ దగ్గర తీసుకొచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. పుల్వామా అటాక్ గురైన ఫ్యామిలీస్ని కూడా మీరు కలిశారు అని చెప్తున్నారు. వాళ్ళు కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కోల్పోయిన తర్వాత ఎవరైనా కానీ ఆర్మీ మెంబర్స్ మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, చిన్న చిన్న వీడియోస్లో కూడా మనం చాలా భావోద్వేగానికి గురవుతూ ఉంటాం. మీరు డైరెక్ట్గా చూసి మాట్లాడినప్పుడు ఎలా? అంటే ఒకటి అంటే అది 185th బెటాలియన్ లోపల జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని చాలా బ్రీఫ్ టైం కలవడం జరిగింది, ఎక్కువసేపు సంభాషించే సందర్భం కూడా కాదు అది. సో డెఫినెట్గా వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ చెప్పుకున్నాం, వాళ్ళకి ఒకసారి కలవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా టీంకి లోపలికి వెళ్ళే అవకాశం ఇచ్చారు. సో మేము వెళ్ళి ఆబ్వియస్లీ 40 CRPF సోల్జర్స్కి మా నివాళులు అర్పించుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకున్నాం మళ్ళీ వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ని. అక్కడ CRPF సోల్జర్స్ ఎవరితో అయితే అక్కడికి వెళ్ళే పర్మిషన్ మాకు ఇచ్చారో వాళ్ళందరితో కూడా అసలు వెనకాల ఎలా జరుగుతుంది, CRPF ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు చాలా మనసంతా చాలా గౌరవం పెరిగింది వాళ్ళ మీద. ఇంకా ఎప్పుడు చాలా ఉంది, బట్ ఇలాంటి విన్నప్పుడు మరింత గుర్తు, లేకపోతే మనం డే టు డే లైఫ్లో చాలా బిజీగా ఆబ్వియస్లీ మర్చిపోయి మన జర్నీలో ఉంటూ ఉంటాం. బట్ టైం టు టైం ఇలాంటివి కలిసినప్పుడు, ఇలాంటి లక్కీగా నాకు సినిమా ద్వారా అయినా కూడా అక్కడికి వెళ్ళే అవకాశం దొరకడం, వాళ్ళందరితో మాట్లాడే అవకాశం దొరకడం, వాళ్ళు చేసే ట్రైనింగ్స్ గురించి కానీ, వాళ్ళ సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ ద కంట్రీ, ఎలాగ అలా పెరుగుతారు, ఎలాంటి సెల్ఫ్లెస్గా ఉంటారు, ఆ స్టోరీస్ విన్నప్పుడు నిజంగా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది.
బేసిక్గా మీరు ఎప్పుడు అన్ని సినిమాలు కూడా ప్యాట్రియాటిక్ దేశభక్తికి సంబంధించిన ఎక్కువ తీస్తూ ఉంటారు. మీరు బుక్స్ ఎక్కువ చదువుతారా, లేకపోతే ఇలాంటి స్టోరీస్ తీసుకోవడానికి మీకు ఏది ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ బుక్స్ చదివి పేట్రియాటిక్గానే ఆయన కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఈ కథ తీసుకోవడానికి కూడా అదే కొంచెం సహాయపడింది అనుకో. అంటే పుస్తకాలు డెఫినెట్గా చాలా మంచి హ్యాబిట్, అది ఎవరికైనా చదవాలి. అంటే పర్టిక్యులర్గా బుక్స్ చదవడం వల్లే వచ్చిందని అనుకోవట్లేదు నేను. అంటే మీడియాలో న్యూస్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా, లేకపోతే చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పే కథలు, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కథలు వినడం వల్ల, లేకపోతే గాంధీ గారి గురించి తెలుసుకోవడం, నేతాజీ గారి గురించి తెలుసుకోవడం, చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి తెలుసుకోవడం, ఆల్ దీస్ ఎక్కడో ఒక చిన్న లోపల ఒక యాక్టర్గా ఏంటంటే ఎంటర్టైన్ చేయడం ఎంత ఎంత బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళు టికెట్ కొనుక్కుని కష్టపడిన వాళ్ళ డబ్బులతో తీసుకొచ్చి ఒక 200-100 రూపాయలతో టికెట్ కొనుక్కున్నప్పుడు వాళ్ళ కష్టార్జితాన్ని మాకు దానికి వర్త్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి అని ఉంటుంది. సమ్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్ మీడియమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో సమ్ టైమ్స్ ఇలా దేశభక్తి లేకపోతే ఇలాంటి రియల్ స్టోరీస్ చూపించడం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఈ జనానికి కూడా ఈ స్టోరీ తెలియాలి. ఇందాక మీకు చెప్పినట్టు నాకు కూడా ఏమనిపిస్తుంది, ఒక యాక్టర్గా డిఫరెంట్ యాంగిల్ సినిమాలు చేసినప్పుడు, లవ్ స్టోరీలు చేసినప్పుడు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ జనాలు తీసుకొచ్చే సినిమా ఇది అని అనిపించే తీసుకోవడం జరిగింది నాకు.